స్టార్ట్ చేస్తున్నాం సార్. ధాన్యం కంకుల తోరణాలు సార్. ఏంటిది? ఇది సీడ్ రాకి సార్. తోరణాలు ఆ పక్క పక్క పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా? చాలా ఉడతలు బాధ ఉంటాయి. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి. ఎక్కడ చేస్తున్నారు ఇవి? అవైలబిలిటీ వైజాగ్లో చేస్తాం. ఇవి సీడ్ ర్యాకిల్ సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తాయి. ఈ పట్టుకెళ్ళదు మంచి బాగుంది ఇది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకిల్ కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఆల్ ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కోరు, వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ల చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుక గూడు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేస్తాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వర్షం వరండాలోనే కాదు సార్, ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టి ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా. అందుకని నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్, బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కనుక పూర్తి పడతాం సార్. అది వచ్చి తినే అందరూ గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి. మరికొద్ది క్షణాల్లోనే మనందరినీ కలుసుకోవడానికి, ఆత్మీయంగా పలకరించడానికి ఇక్కడికి తరలి వస్తుంది. Why 10 cents? Logic? Because for this purpose, actually, we can repeat it in any extent. అది కాదు, ఒక గార్డెన్ పెడితే ఏంటి బిగ్ ఇంపాక్ట్? అది పెట్టిండొచ్చు కదా. ఒక గార్డెనే పెట్టి మియావాకి గార్డెన్ పేరుతో ఇది చేసి డిఫరెంట్ గార్డెన్స్ ఐ టోల్డ్ యూ 10-15 దేశాలు రాజధాని ఏరియాలో, ఒకటి మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా ఆర్ జపాన్ ఆర్ అమెరికా, లైక్ దట్ important 10 or 15 gardens will be here. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Briefly, explain the importance of the garden. Okay. చెప్పండి.
త్వరితంగా అడవులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. జపాన్లో ఇది మనకు ముందు నేలలో మాకు మొత్తం టర్నింగ్ చేస్తాం సార్, ఎరువు గుల్లబార్చిన తర్వాత మన స్థానికంగా పెరుగుతున్నటువంటి జాతులు ఇవన్నీ కూడా ఐడెంటిఫై అవన్నీ కూడా నర్సరీ చేస్తాం. అవన్నీ కూడా కలిపి రెండు అడుగులు లాగా వచ్చే విధంగా దగ్గర మొక్కలు నాటి దానికి కావాల్సినటువంటి నీళ్లు ఎరువులు అవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం ఇస్తాం. దీనివల్ల ఏంటంటే ఇవి చాలా త్వరితంగా పెరుగుతాయి. కారణం ఏంటంటే నేల గుల్లగా ఉంటుంది, మనం ఇచ్చే బలం నీళ్లు ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం micro irrigation, remote control, everything you can use it. You work it out, we'll talk.